హైదరాబాద్లో మహిళల అమ్మకాలపై ఎన్ఐఏ దృష్టి పెట్టింది. గత నెల 26న హైదరాబాద్లో వెలుగు చూసిన రాకెట్లో బంగ్లా, బర్మా దేశానికి చెందిన మహిళలు ఉన్నట్లు తేలింది. హైదరాబాద్లోని చాదర్ఘాట్, ఖైరతాబాద్లో పోలీసుల దాడుల్లో 18 మంది పశ్చిమ బెంగాల్కు చెందిన వారిగా ఉన్నారు. అక్రమ వలసదారులు నకిలీ పేర్లతో చెలామణి అవుతూ సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. హైదరాబాద్లో బయటపడిన సెక్స్ రాకెట్లోకి మహిళల బలవంతపు అమ్మకాలు జరుగుతున్నాయని గుర్తించారు ఎన్ఐఏ అధికారులు. బంగ్లా, బర్మా దేశాల నుంచి చొరబాటు అంశాలపై విచారణ వేగవంతం చేసింది ఎన్ఐఏ. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న 6గురిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. బంగ్లాదేశ్, బర్మాల నుంచి దేశంలోకి ఎలా వచ్చారన్న విషయాలపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది. హైదరాబాద్లో వీరికి ఎవరు సహకరించారు, ఎవరు ఆశ్రయం ఇచ్చారనే అంశాలపై ఆధారాలు సేకరిస్తున్నారు అధికారులు. చొరబాటుదారులు ఆధార్ కార్డు ఎలా పొందారన్న విషయాలపై విచారణ చేస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. ఇక్కడ ఉన్న రోహింగ్యాలకు వీరికి ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. 2023 నవంబర్ 7న నమోదు చేసిన కేసుపై వేసిన ఛార్జ్షీట్లో హ్యూమన్ ట్రాఫికింగ్ కు పాల్పడిన 3 మయన్మార్ దేశస్థులపై వివరించారు. యువతులను వివాహం చేసుకుని అక్రమంగా దేశంలోకి చొరబడ్డారని తెలిపారు. ఈ కేసు పోలీసులకు సవాల్గా మారింది. రాష్ట్రంలో రోజుకు 2 చొప్పున బాధితులు అక్రమ రవాణా ముఠాల బారిన పడుతున్నట్లు పోలీసు రికార్డులు తెలుపుతున్నాయి. లైంగిక అక్రమ రవాణా కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 కమిషనరేట్లలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఉపాధి, ఉద్యోగాల పేరిట ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులను ఇక్కడికి తీసుకొస్తున్నాయి ముఠాలు. తర్వాత వారిని వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారని తెలిపారు ఎన్ఐఏ అధికారులు. 2023 ఏడాదిలోనే ఎన్సీఆర్టీ రికార్డుల ప్రకారం మానవ అక్రమ రవాణా కేసుల నమోదులో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచినట్లు రికార్డులు చెబుతున్నాయి. బంగ్లాదేశ్ నుంచి యువతులను, చిన్నారులను హైదరాబాద్ సహా దేశంలోని మెట్రో నగరాలకు తీసుకొస్తున్నారని ఎన్ఐఏ విచారణలో వెలుగు చూసింది. రాష్ట్రంలో హ్యూమన్ ట్రాఫికింగ్, లైంగిక కేసుల్లో స్థానిక పోలీసులు నిర్లక్ష్యం ఉన్నట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది. బంగ్లాదేశ్, బర్మా దేశాల నుంచి వచ్చిన అక్రమ వలసదారుల కేసుల్లో పాత నిందితులకు సంబంధం ఉన్నట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది.